యూట్యూబ్ చూస్తున్న వీక్షకులకు నమస్కారం. సైనసైటిస్ సమస్యను ఎదుర్కొనేటప్పుడు నైట్రోమోర్ అనే మందును ఎటువంటి లక్షణాల సందర్భంలో వాడుకుంటే బాగా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా సైనసైటిస్ సమస్య అనేది ఎక్కువ రోజులు జలుబుతో బాధపడుతున్న వారిలో ఎక్కువగా చూస్తుంటాం. దీర్ఘకాలికంగా జలుబు ఎవరినైతే బాధిస్తుందో వారిలో ఎక్కువగా ఈ సైనసైటిస్ సమస్య అనేది వస్తుంటుంది. ఈ సైనసైటిస్ అనే సమస్యకు హోమియోపతి వైద్యంలో చాలా మంచి మందులు ఉన్నాయి. మందుల ఎంపిక అనేది వ్యాధి లక్షణాలు, అలాగే వ్యక్తిగత లక్షణాలు, అలాగే వ్యక్తి యొక్క అలవాట్లను దృష్టిలో ఉంచుకొని మందుల ఎంపిక అనేది జరుగుతుంటుంది. ఈ నైట్రోమోర్ అనే మందు లక్షణాలను ఒకసారి గమనించినట్లయితే ముఖ్యంగా వీరికి ముక్కు నుండి నీరు గారడం, అలాగే కొన్ని సందర్భాల్లో ముక్కులు పొడి ఆరిపోయి ఉండడం, అలాగే కొన్ని సందర్భాల్లో నోస్ బ్లాక్ అనేది ఏర్పడి శ్వాస సరిగా ఆడకపోవడం, అలాగే దీర్ఘకాలికంగా జలుబు ఉన్నప్పుడు స్మెల్స్ కూడా గుర్తుపట్టలేకపోవడం, అలాగే ముక్కు నుండి చిక్కటి స్రావాలు కారడం, అలాగే కొన్ని సందర్భాల్లో టేస్ట్ కూడా కోల్పోవడం అనేది జరుగుతుంటుంది. వీరికి జలుబు అనేది ఎక్కువగా ఉదయం పూట 10 నుండి 11 గంటల సమయం మధ్యలో ఎక్కువగా ఉండడం గమనించవచ్చును. సాధారణంగా వీరు ఉదయం నుండి సాయంత్రం వరకు ఎక్కువ బాధను ఎదుర్కొని సాయంత్రం పూట కొద్దిగా రిలాక్స్గా ఉండటం వీరిలో గమనించవచ్చును. అలాగే వీరి యొక్క మానసిక స్థితిని గమనించినట్లయితే వీరు సరిగా ఎవరితోని కలవలేరు, అలాగే సరిగా ఎవరితో మాట్లాడలేరు, చాలా సైలెంట్గా ఉంటారు, అలాగే తీవ్రమైన మానసిక ఆందోళనకు కూడా గురవుతుంటారు. కానీ ఎవరితోని పంచుకోవడానికి వీరు ఇష్టపడరు. ఒకవేళ వీరిని ఓదార్చుదామని అనుకున్నా కూడా వీరు ఆ ఓదార్పును తట్టుకోలేరు, తీవ్రంగా ఏడ్చివేయడం అనేది జరుగుతుంటుంది. వీరిలో దుఃఖం అనేది చాలా ఎక్కువగా ఉండి లోపల మదనపడుతూ తీవ్రమైన దుఃఖానికి గురవుతుంటారు. అలాగే వీరికి సాల్ట్ అంటే చాలా ఇష్టం. వీరు తినే ఆహారంలో సాల్ట్ తక్కువగా ఉన్నట్లయితే పైకెళ్ళి సాల్ట్ చల్లుకొని మరీ తినే అలవాటును వీరు కలిగి ఉంటారు. ఇలాంటి లక్షణాలు కలిగి ఉండి ముక్కు నుండి చిక్కటి స్రావాలు కారుతూ డే సమయంలో బాధలు ఎక్కువ ఉండి రాత్రి సమయంలో ఈ యొక్క బాధలు అనేటివి తక్కువగా ఉన్న సందర్భంలో ఈ యొక్క నైట్రోమోర్ అనే మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే వీరికి జలుబుతో పాటు తీవ్రమైన హెడేక్ కూడా రావడం గమనించవచ్చును. ఇలాంటి సందర్భంలో ఈ మందును ఎన్నుకొని వాడినట్లయితే ఈ యొక్క సైనసైటిస్ సమస్య నుండి త్వరగా బయటపడవచ్చును. మందు వాడుకునే విధానాన్ని ఒకసారి గమనించినట్లయితే సమస్య అనేది తాత్కాలికంగా ఏర్పడినప్పుడు 30 పొటెన్సీలో ఉదయం 1 డోసు, సాయంత్రం 1 డోసు చొప్పున సుమారు 1 వారం పాటు వాడుకోవాల్సి ఉంటుంది. ఇదే సమస్య దీర్ఘకాలికంగా బాధిస్తున్న సందర్భంలో ఈ మందును 200 పొటెన్సీలో వారంకు ఒకసారి ఉదయం 1 డోసు, సాయంత్రం 1 డోసు చొప్పున సుమారు 4 నుండి 5 వారాల పాటు వాడుకున్నట్లయితే ఈ సమస్య అనేది చాలా వరకు తగ్గుతుంటుంది. ఒకవేళ మందు ఎంపిక అనేది సరిగా రానప్పుడు, సమస్య ఎక్కువ ఇబ్బంది పెడుతున్న సందర్భంలో దగ్గరలో ఉన్న డాక్టర్ సలహా మేరకు కనుక మందులు వాడినట్లయితే ఈ యొక్క సైనసైటిస్ సమస్య నుండి త్వరగా బయటపడే అవకాశం ఉంటుంది. మరి యొక్క హోమియో మందు ఈ సైనసైటిస్ సమస్యకు ఏ విధంగా పనిచేస్తుందో వచ్చే ఎపిసోడ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం.